నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ ఉద్యోగులు మరియు రైతులకు అనుగుణంగా సేవలు అందించుతున్నటువంటి ఏపీ ఏఐఎంఎస్ 2.0 అనే అప్లికేషన్ గురించి వివరించడం జరుగుతుంది. ముందుగా ఏపీ ఏఐఎంఎస్ అనగా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు ఈ యాప్ నందు తెలుసుకోవచ్చు. ఈ యాప్ వల్ల ఎంతో ఉపయోగకరం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయగలరు. ఇక మన వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మరియు రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని వ్యవసాయ సేవలను డిజిటల్గా సమగ్రంగా అందించేందుకు ఏపీ ఏఐఎంఎస్ 2.0ను రూపొందించడం జరిగినది. మీ అందరికీ తెలిసిందే, ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతి ఒక్కటి డిజిటల్ వ్యవస్థ ఎక్కువగా రాష్ట్రమంతటా జరుగుతుంది. ఈ యాప్లో రైతులు విత్తనం నాటిన దగ్గర నుండి మళ్ళీ పంట అమ్ముకునేంత వరకు ఆ రోజు మార్కెట్ ధరలతో సహా ఈ యాప్ నందు తెలియపరచడం జరుగుతుంది. అంతేకాకుండా మీ యొక్క ఈ పంట నమోదు వివరాలు, పంట నష్టకు సంబంధించిన వివరాలు, పురుగు మందుల యాజమాన్యం, ఎరువుల వినియోగం మరియు బీమాకు సంబంధించి వివరాలు, మీకు సంబంధించిన అధికారుల ఫోన్ నెంబర్లు మరియు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్నదాత సుఖీభావ పథకము వివరాలు మొదలైనవి ఈ యాప్లో ఉంటాయి. ఇది రైతులకే కాదు మరియు ప్రభుత్వ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు కూడా సమాచారంను మరియు డేటా ప్రాసెసింగ్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్క రైతు ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోగలరు. ముందుగా మీ మొబైల్లో ప్లేస్టోర్ యాప్ను ఓపెన్ చేసుకొని ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను ఇన్స్టాల్ చేసుకోగలరు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయిన తర్వాత యాప్ లొకేషన్, కెమెరా, నోటిఫికేషన్, పర్మిషన్స్ అడుగుతుంది. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది. అన్నిటికీ వైల్ యూజింగ్ యాప్ అనే ఆప్షన్ని ఓకే చేస్తే సరిపోతుంది. తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత ఎలా వాడాలని వస్తుంది ఒక నోటిఫికేషన్. అన్ని తర్వాత అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే అవసరం లేదని క్లిక్ చేయండి. తద్వారా వీడియోలో చూపించిన విధంగా ఖాతా లేదా నమోదు అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. తర్వాత లాగిన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నీకు పైన తెలుగు కావాలా, ఇంగ్లీష్ కావాలని అడుగుతుంది. ఏ భాష కావాలో ఆ భాష సెలెక్ట్ చేసుకోగలరు. అది అయిపోయిన తర్వాత నమోదు దగ్గర మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను నమోదు చేసి తర్వాత ఓటీపీని రూపొందించండి అనే ఆప్షన్ను ఓకే చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ లింక్ అయిన నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క వివరాలు పైన తెలిపిన విధంగా డిస్ప్లే అవుతాయి. తద్వారా ధృవీకరించండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద దాంట్లో మీ యొక్క ఎంపిన్ను సెట్ చేసుకోగలరు. మీకు ఏది అనువుగా ఉంటే ఆ నెంబర్ని ఎంటర్ చేసుకోగలరు. తర్వాత సమర్పించండి అనే ఆప్షన్ని క్లిక్ చేయగలరు. మీకు తర్వాత విజయవంతంగా మీ యొక్క నమోదు పూర్తయిందని నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. తర్వాత రైతు యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కింద లాగిన్ ఆప్షన్ను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ లాగిన్లో ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి మీరు సెట్ చేసుకునే ఎంపిన్ని ఎంటర్ చేయగలరు. మన వీడియోలో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నా పొలాలు అనే దగ్గర మన గ్రామ సంఖ్య దగ్గర మనకి ఎన్ని చోట్ల పొలాలు ఉన్నాయో అన్ని చోట్ల నెంబర్ అనేది పడుతుంది. మనకు ఎంత విస్తీర్ణం ఉన్నది ఇక్కడ కనిపిస్తుంది. మన ఆధార్ కార్డుకి భూమికి లింక్ అయితేనే ఆ విస్తీర్ణం కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆరో మార్క్ మీద క్లిక్ ఇచ్చినామంటే మనకి ఎన్ని చోట్ల పొలాలు ఉంటాయి ఆ సర్వే నెంబర్ ఓపెన్ అయితే మరింత సమాచారం మీద క్లిక్ చేసామంటే పొలము సమాచారం దగ్గర మనకు భూమి ఏది ఉంది, క్రాప్ బుకింగ్ ఏది చేసిందో కూడా వస్తుంది ఇక్కడ. తర్వాత వాతావరణ సమాచారం దగ్గర క్లిక్ చేస్తే మనకు వర్షపాతం ఎలా ఉంది, ఏమి అనేది మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. తర్వాత సలహా విభాగం మీద క్లిక్ చేస్తే మన నేల ఆరోగ్య సమాచారం, మన భూమిలో
ఏమైనా పోషకాలు తక్కువున్నాయా? ఏది ఎంత మోతాదులో ఉండేది గూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ముందస్తు చీడపీడలు మరియు సమాచార వివరాలు గూడా ఇక్కడ తెలియపరచడం జరుగుతుంది. మరియు వ్యవసాయ నోటిఫికేషన్‌కి సంబంధించి ముందస్తు చీడపీడలు మరియు సమాచార వివరములు గూడా తెలుస్తుంటాయి. ఇక్కడ మార్కెట్ పంట ధర మనం వేసిన పంట మార్కెట్ ధర ఎంతుంది? వేరే పంటల ధర ఎలా ఉందనేది గూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. వార్తలు మరియు ప్రకటనలు అన్ని అప్డేట్స్ ఇక్కడ వస్తా ఉంటాయి. ముఖ్యమైన అధికారుల వివరాలు. దీంట్లో మన రైతు సేవా కేంద్రం సిబ్బంది కాడ నుంచి మనకు కావాల్సిన అందరి అధికారుల నంబర్‌లన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత పంట నష్టం. పంట నష్టంలో మనకు పంట నష్టం అయిందా లేదా? మన పంట నష్టం నమోదు చేశారా లేదా? అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ అభిప్రాయం. అంటే మీకేమైనా సమస్యలున్నా, లేదా మీదేదైనా పథకం ద్వారా మీరేమన్నా ప్రశంసలు చేయాలన్నా, లేదా మీరు నుంచి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా గానీ దీంట్లో ఇయ్యొచ్చు. మీకేమైనా అభ్యంతరాలున్నా కూడా ఈ యాప్‌లోనే తెలియపరుచుకోవచ్చు. తర్వాత ప్రభుత్వ ప్రయోజనాలు. మీకు అన్నదాత సుఖీభవ గాని, ఇవి పడినేటి అప్డేట్స్ అన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి. ఎంత పడింది ఏమనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సర్వే. మీ ఇంట్లో ఎన్ని కోళ్ళున్నాయి, ఎన్ని మేకలున్నాయి అని దీంట్లో అప్డేట్ చేయడం వల్ల ఇది డైరెక్ట్ ఆయా శాఖల సర్వేలో అప్డేట్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ వీడియోస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే వ్యవసాయం అని అగ్రికల్చర్ క్రాప్స్ ఉంటాయి. ఇక్కడ ఉద్యానవనం హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి. మీకు ఏ క్రాప్స్ కావాలంటే ఆ క్రాప్స్ మీద సెలెక్ట్ చేసుకొని తెగుళ్ళకు సంబంధించి, ఎరువులకు సంబంధించి, ఇతరులకు సంబంధించి మీకు ఎటువంటి సమస్యలున్నా గానీ ఇక్కడ వీడియో రూపంలో మీకు అందిస్తారు. ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ వాట్సాప్ గవర్నెన్స్ అనే ఇక్కడ వాట్సాప్ సింబల్ ఉంది. దీని మీద క్లిక్ చేసినారంటే డైరెక్ట్ మీరు వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ఓపెన్ అవుతుంది. సేవను ఎంచుకోండి సెలెక్ట్ చేయడం ద్వారా మీకు ఏ సేవలైతే కావాలో, వ్యవసాయ పథకాన్ని కావాలా, అన్నా క్యాంటీన్‌కి అన్నదాత మీకు ఏ సేవలు కావాలన్నా గానీ పొందొచ్చు. అన్నీ కలిపిటికి ఒకే యాపు. కాబట్టి రైతులందరూ తప్పకుండా ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటారని కోరుకుంటూ సెలవు.